మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో ముబా రమేష్ గారు. హలో నాగరాజు గారు, నమస్తే. నమస్తే సార్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేయగానే ద సిఇఓస్ బుక్ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. జనరల్గా ఎక్స్పోర్ట్ బిజినెస్ అని అంటే చాలామందికి అరే ఈ ఫారిన్ కంట్రీస్లో పికిల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పంపించాలి అని అంటే కాస్ట్తో కూడుకున్నటువంటిది, మనం చెయ్యొచ్చా లేదా, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు 7 lakhs తోటి కొండాపూర్లో ఒక యూనిట్ పెట్టి, సో అక్కడి నుంచి ఇవాళ దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఒక్కొక్క ఫ్యాక్టరీని పెట్టి 150 కోట్ల కంపెనీ వరకు తీసుకుని వెళ్ళారు. శ్వేత తెలుగు ఫుడ్స్ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు ఈ జర్నీ? అంటే నాకు చదువుకునేటప్పటి నుంచి ఉండేదండి. ఇప్పుడు స్టడీస్లో కూడా ఐ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అండ్ బికమ్ టాప్ అని చెప్పి, అట్లనే చదువు అయిన తర్వాత సరే సొంతగా ఏమైనా చేద్దామని ఉంది. ఇట్లా ఎవరన్నా సొంతగా చేద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. అవి నీతో కాస్త డబ్బులు పెడతాను చేద్దామని చెప్పేసి, ఉన్న డబ్బులే ఆ రోజుల్లో 10,000 పెడతాను, 5,000 పెడతాను, వాట్ ఎవర్ మనీ, 4 లక్షలు పెడతాను. ఆ విధంగా అవి చేసాము, కింద మీద పడ్డాము, అది సరిగ్గా వెళ్ళలేదు. ఎందుకంటే జాబ్ చేస్తున్నాము, అదేదో చేద్దామని చూసాము. సో అవి అంత ఇప్పుడు సింగిల్ పాయింటెడ్ ఫోకస్ లేకపోతే బిజినెస్ చాలా, నేను మల్టిపుల్ యాంగిల్స్లో మీకు రిస్క్ వస్తూ ఉంటుంది. ఆ కోరిక అయితే అలానే ఉండిపోయింది. ఇంకా అంతా ఆపేసాము బిగినింగ్లో, జాబ్ చేస్తున్న బిగినింగ్లో. ఎప్పుడు చూసినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, ఈ బిజినెస్ ఎలా అవుతుంటుంది, ఈ బిజినెస్ ఎలా అవుతుంటుంది, దీన్ని ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి అలా అబ్జర్వ్ చేయటం. తర్వాత నా జాబ్ నేను చేసుకోవటం, ఇంకా అట్లా నడుస్తూ ఉంది. ఇంకొన్నాళ్ళకి అంచెలంచెలుగా ఒక పొజిషన్ పై లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంత శాలరీ, ఈ కంఫర్ట్స్ రావు, కంఫర్ట్ జోను ఎందుకు, ఇంకా రిస్క్, ఇవన్నీ చెప్పి సొసైటీ, మా ఫ్యామిలీ అందరు కూడా అపోజ్ చేసేవాళ్ళు. అన్నీ ఉన్నాయి, అవసరమా నీకు, అది ఇది అని చెప్పి. బట్ అదైతే అది అట్లనే ఉంది, ఆ కోరిక అది ఆ బర్నింగ్నే ఉంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇంకా అట్లనే 4-5 జాబులు మారాను. ఇంకా తర్వాత ఇంకా కాదు, లెట్ మీ జంప్ అన్నప్పుడు దూకేశాను. ఇంకా దూకేసిన తర్వాత కొండాపూర్లో ఒక 7 lakhs పెట్టి ఒక షెడ్ కట్టడం జరిగింది. ఆ షెడ్ కట్టిన తర్వాత ఇప్పుడు అదేంటంటే బిజినెస్, నాకున్న వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న కాంటాక్ట్స్, ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడిగాను. నేను ఇట్లా షెడ్ పెట్టక ముందు మీరు ఎక్స్పోర్ట్ దాంట్లో వర్క్ చేశారా? చేశానండి, 17 years పనిచేశాను ఆల్మోస్ట్. ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఫుడ్. అప్పటికి మీకు 2.5 lakhs శాలరీ వదిలేసారు, మంచి కంఫర్ట్ జోన్ వదిలేసాను. ఎప్పుడు వదిలేసారు సార్? అదే 2010 ఎండింగ్ అండి. ఓకే, 2011 బిగినింగ్లో స్టార్ట్ చేశాను. సో సీడ్ అక్కడ నుంచి పడింది మీకు? ఎస్, షెడ్ కట్టాను. ఇప్పుడు ఆ ఉన్న కాంటాక్ట్స్ను అడిగాను, నేను బిజినెస్ చేయదలుచుకున్నాను, నాకు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తారంటే వాళ్ళు కొన్ని గ్రాసరీస్ ప్యాక్ చేయమన్నారు వాళ్ళ బ్రాండ్లో, యుఎస్ కెనడా వాళ్ళు. సరే షెడ్ కట్టాను, ఇప్పుడు ఏం చేయాలి, వర్కర్స్ రావాలి. వర్కర్స్ ఎట్లా వస్తారు, నిజం వర్కర్స్ ఎట్లా వస్తారు? నేను షెడ్ కట్టాను, ఇప్పుడు బిజినెస్ చేయాలి, వర్కర్స్ ఎలా వస్తారు? ఆ షెడ్ కట్టేటప్పుడు ఆ కాంట్రాక్టర్ ఒక వాచ్మెన్ని పెట్టుకొని ఆ షెడ్ కట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాచ్మెన్ అక్కడే వదిలేశాడు నా కోసం. అతన్ని వెళ్ళాడు గారు, నాకు వర్కర్స్ కావాలి, ఒక 10 మంది వర్కర్స్ కావాలి, ఎట్లా వస్తారు అది కూడా తెలియదు నాకు. ఎందుకంటే టోటల్లీ వాజ్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సైడ్లో ఉన్నా కదా. ఈ ప్రొడక్షన్ ఎలా చేస్తారు, వర్కర్స్ ఎలా వస్తారు, వాళ్ళకి ఎలా పే చేయాలి, వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళతో ఏం తెలియదు. సో ఆ షెడ్ కట్టేసా. ముందు వెళ్ళి అడిగా వాచ్మెన్, కొంచెం నా ప్లేస్ నాకు ఉంది, చిన్న రెసిడెన్షియల్ ఏరియా, 2500 square feet అంతే, స్మాల్ షెడ్, 2500 square feet షెడ్. ఆ వాచ్మెన్ అడిగా, కొంచెం వర్కర్స్ని పట్టుకొస్తా సార్, నాకు నమ్మకం లేదు, రేపు వస్తుందా లేదా, నేను ప్యాక్ చేయగలనా లేదా అని చెప్పి. వాడు పట్టుకొచ్చాడు 10 మందిని. నాకు అతనే హీరో అనిపించాడు ఆ రోజున, వాచ్మెనే హీరో నాకు, వర్కర్స్ని పట్టి రాగలడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఆ తర్వాత ఇంకా వాళ్ళని ట్రైన్ చేసుకోవటం, ఇంకా వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ అని పెట్టుకోవటం, ఇంకొంచెం ఎంప్లాయీని పెట్టుకోవటం, ఇంకా అట్లా ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా సింగిల్ పాయింటెడ్ ఫోకస్, వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, బ్రహ్మాండమైన ప్యాకేజింగ్ చేయాలి, బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి, చిన్న సెటప్ కదా. సో ఆ ఫోకస్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఇనీషియల్గా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ని స్టార్ట్ చేశారు సార్ అసలు ప్యాకింగ్? 4 to 5 ఐటమ్స్ అండి. అవి రైస్ ఐటమ్స్, జనరల్ రైస్ ఐటమ్స్, హోల్ చిల్లీస్ అలాంటివి. నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అనేటువంటి విషయం వేరే వాళ్ళకి ఎలా తెలియచేశారు మీరు ఆ టైంలో? కొన్ని ఈమెయిల్స్ పెట్టుకున్నానండి. అప్పుడు ఈమెయిల్స్ పెట్టుకోవడం కొంతమంది కస్టమర్స్కి. బట్ ఆ తర్వాత సిన్స్ నా ఉద్యోగరీత్యా ఉన్న కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారు నాకు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్, ఇంపోర్టర్స్, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సపోర్ట్ చేయలేదు, కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం అట్లా బిగినింగ్ అయింది. అట్లానే ఫ్రూట్ పల్ప్స్ కూడా చేశాను, మ్యాంగో పల్ప్, అవి కూడా చిత్తూరు దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గల్ఫ్, సౌదీ అరేబియా, దుబాయ్ అటు, అది కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, దాని ద్వారా చేయడం జరిగింది. కాకపోతే ఆ బిజినెస్లో నేను అంత రాణించలేకపోయాను, పల్ప్ బిజినెస్లో. దాన్ని ఇంకా అలా వదిలేసేసి ఈ గ్రాసరీస్, దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, బ్రాండింగ్, వీటిలోకి వచ్చేసాను నేను. ఇదే ఫస్ట్ బిజినెస్ అనేది, అంతకుముందు ఏమైనా చేశారా? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరన్నా ఫ్రెండో లేకపోతే చుట్టాలు ఎవరైనా చేస్తే అందులో కాస్త పెట్టడం, కూర్చోవటం, అయిపోవటం అవన్నీ చేసాము. ఏదో గ్రానైట్స్ బిజినెస్ చేసాము. నేను అహ్మదాబాద్లో జాబ్ చేశాను, తర్వాత మెడ్రాస్లో జాబ్ చేశాను.
తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. మెడ్రాస్లో చేస్తున్నప్పుడు చిత్తూరులో మా ఫ్రెండ్ ఉంటే ఆయన ఏదో గ్రానైట్ చేద్దామంటే చేయమని చెప్పి డబ్బులు పెట్టాను. సండే పోయి కూర్చునేవాడిని అక్కడ. మళ్ళీ మండే కల్లా ఉద్యోగానికి వచ్చేవాడిని. అది లాస్ట్కి ఏదో ఇదే కదా, సింగిల్ పాయింటెడ్ ఫోకస్ లేకపోతే ఒక అతను డబ్బులు ఎత్తుపోతాడు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ భయపడిపోయాం. అమ్మో ఇంత రిస్క్ అని వదిలేసిందండి. సో అట్లా ఇవాళ దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక ఫ్యాక్టరీ, అందులో కూడా 600 మంది ఎంప్లాయీస్ మిమ్మల్ని నమ్ముకొని వర్క్ చేస్తున్నారు. సో అక్కడ కొండాపూర్ నుంచి ఇక్కడికి రావడానికి మీ జర్నీ ఎలా సాగింది సార్ అసలు? నేను అనుకోలేదండి ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడతానని, నిజంగా అనుకోలేదు. తర్వాత 3 బస్సులు కూడా ఉన్నాయి. విలేజెస్కి వెళ్ళి వర్కర్స్ని తీసుకొస్తుంది, లేడీ వర్కర్స్ని. ఇవన్నీ నేను చేస్తాను నిజంగా అనుకోలేదు. నేను ఫ్యాక్టరీ పెడతాను కూడా అనుకోలేదు. అదేంటంటే ఐ వాజ్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇన్ మై జర్నీ విత్ పాజిటివిటీ అండ్ కరేజ్. ఆ కరేజ్ కూడా ఫస్ట్లో అంత కరేజ్ ఉండేది కాదు, నిదానం పెంచుకుంటూ వచ్చాను. సో తర్వాత ఆ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అసలు? ఫస్ట్ ఇక్కడ చేసామండి. ఇక్కడ చేసిన తర్వాత మా సింగిల్ పాయింటెడ్ ఫోకస్, క్వాలిటీ చూసుకోవటం వలన, సర్వీస్ మంచిగా ఉండటం వలన, కస్టమర్స్తో కూడా మంచిగా మా కమ్యూనికేషన్, టైమ్లీ కమ్యూనికేషన్. అప్పటివరకు 2 గంటలు 3 గంటలు నిద్రపోయేవాడిని. ఎందుకంటే అప్పటివరకు కస్టమర్స్ సర్వీస్ చేస్తుండేవాడిని కూర్చొని. నేను ఇంకిద్దరు ఒకళ్ళిద్దరే కదా, స్టాఫ్ ఉంటే వాళ్ళు చేస్తారో నేను పడుకోవచ్చు. బట్ అంతా నేనే కదా, అప్పుడు నేనే ప్యాకింగ్ చేసుకోవాలి, నేనే కొనుక్కోవాలి, నేనే కస్టమర్స్కి కమ్యూనికేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా డాక్యుమెంట్స్ కావాలంటే, షిప్పింగ్లో డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ నైట్ కమ్యూనికేషన్, వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకోవటం. సో ఇట్స్ ఆల్ అంటే ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ అనే విధంగా ఉండేవాడిని. నేను ఇస్తున్నాను అని ఉండేది కాదు. మరి అది ఎందుకో నా సబ్మిషనెస్ వచ్చేసింది. సో ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్, నీకు ఈమెయిల్ కావాలంటే టక్ని చేస్తాను, డాక్యుమెంట్స్ కావాలంటే ఫాస్ట్గా ఇస్తాను, రిప్లై కావాలన్నా ఫాస్ట్గా ఇస్తాను. సో వీ హ్యావ్ టు రిప్లై విత్ ఇన్ 6 hours 12 hours అని మాకు మేమే పెట్టేసుకొని, టైం డిఫరెన్స్ ఉన్నా సరే నైట్ అయినా సరే రిప్లై ఇవ్వాలని చెప్పి అట్లా పెట్టుకొని అని చేసి పడుకునేవాడిని. సో ఆ విధంగా ఆ ఫోకస్లో ఏమైందంటే థింగ్స్ వర్ యాడింగ్. కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, ఇంకొంతమంది కస్టమర్స్ వచ్చారు, కొంతమంది ప్రోడక్ట్స్ యాడ్ చేసాము. ఇంకా అలా వెళ్తుంది, పెద్దగా అవుతుంది. ఆ తర్వాత 2017 బిగినింగ్లో ఒక చిన్న వామన పికిల్స్ అని ఉండేది. అంతకుముందు ఒక కపుల్స్ చేసేవాళ్ళు, ఐ థింక్ 40 years వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ప్యాక్ చేసి పెడతామంటే వాళ్ళు మాకు ఆల్రెడీ వీఆర్ ఏజ్డ్ పీపుల్, మీరు ఏదో ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, ఆ ఇంటర్నేషనల్ నామ్స్ మాకు తెలియవు, మేము స్పెండ్ చేయలేము, మేము చేయలేము అని అంటే, అప్పుడు 2-3 years తర్వాత వాళ్ళే మీరు కొనేసుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మనం సొంతగా ఐడియాస్తో కొత్త ప్రోడక్ట్స్ చేయొచ్చు అని చెప్పి అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది నాకు. అది అక్కడ కూడా మళ్ళీ వర్కర్స్ని జనరేట్ చేయటం, ఆ షిఫ్ట్లు అంటారు, టైమింగ్స్ అంటారు, తర్వాత ఏ మిషన్ కొనుక్కోవాలో తెలియదు, నాలెడ్జ్ లేదు. మిషన్ కొనుక్కోవడం అని తెలియదు నాకు. ప్రాసెసింగ్, ఏ ప్యాకేజింగ్ కొనాలి, ఎంత కొనాలి, ఎక్సెస్ కొనటం, ఇది చాలా తప్పులైనవి, రైట్ అయినాయి, అన్నీ జరిగినాయి. దానికి మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ తెలుసుకుని ఇంకా అదంతా ఏంటంటే, ఇంకా అదేంటంటే ఐ వాంట్ టు అచీవ్ ఇట్. సో సమ్ టైమ్స్ నేను నా కాంటాక్ట్ చేసేవాడిని. సమ్ టైమ్స్ ఆ పర్సన్స్ ఆ సిచ్యువేషన్కి వచ్చి నాకు హెల్ప్ చేసేవి. ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ని చూసుకుంటూ ఉండేవాడిని, ఎవరు ఎట్లా హెల్ప్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కొంత సజెషన్ చేసేవాళ్ళు. నాకు తెలియకుండా చెప్పే కదా, సిచ్యువేషన్స్ పీపుల్ హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ముందుకు జరిగింది. అక్కడ కూడా కొంచెం ఫ్రస్ట్రేటింగ్, ఇది చేయగలమా, మళ్ళీ ఫ్యామిలీలో అంటున్నారు ఇంత కష్టం ఎందుకు, ఇవన్నీ ఏంటి ఇదంతా, వాళ్ళు రారు, వాళ్ళతో ఇది డిస్పాచ్ అవ్వదు, క్వాలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అవసరమా, మళ్ళీ వెళ్ళిపోయచ్చు, మనం ట్రేడింగ్ చేసేసుకో, సింపుల్గా గ్రాసరీస్ కొనుక్కో, ప్రాసెసింగ్ చెయ్యి, ల్యాబ్లో టెస్ట్ చేయి, పంపించేసి ఈజీగా ఉంది, సాయంత్రం నిద్రపోవచ్చు. ఇదేంటంటే అక్కడ మెషినరీ బ్రేక్ డౌన్ అయిందంటారు, పవర్ పోయిందంటారు, వాటర్ లేదంటారు. వాటర్ లేదని చెప్పి ఫ్యాక్టరీ అయిపోయిన రోజులు ఉన్నాయి. మోటార్ అయిపోద్ది, లేకపోతే డ్రైవర్ రాలేదు, ఆ రోజున డెలివరీ అవ్వదు. సింగిల్ పర్సన్సే ఈ కెన్ మీ బిజినెస్ మేజర్గా అఫెక్ట్ చేయొచ్చు. ఒక డ్రైవర్ రావాలి, అతను తీసుకెళ్ళి ట్రక్ని తీసుకెళ్ళి చేయాలి, అతను రాలేదు, ఆగిపోయింది మొత్తం డిస్పాచెస్, మార్కెట్లో నుంచి గొడవ. అట్లానే రోజు మీకు మోటార్ డౌన్ అయిపోయింది, మనం అన్నీ బ్యాకప్ ఆలోచించుకోలేదు. కానీ ఆ రోజుల్లో డ్రైవర్ ఉంటే అతను చక్కగా న్యాయవంతంగా వచ్చేస్తాడు, పొద్దున్నే తీసుకెళ్తారు అనుకుంటాం మనం. ఆ రోజు ఫోన్ కూడా ఎత్తాడు ఒక్కొక్క రోజు. ఇండియన్ కల్చర్ కదా జనరల్గా. సో మనం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి ఆ కస్టమర్స్ అంతా కూడా డిమాండింగ్గా ఉంటారు. వాళ్ళు నువ్వు నాకు చెప్పిన షెడ్యూల్స్కి ఇవ్వాల్సిందే. వాళ్ళు చెప్తారు కూడా, ఈ వెస్సల్లో నాకు నువ్వు కనెక్ట్ చేయాలని చెప్తారు. అంటే దానికి బ్యాక్వర్డ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అంతా ప్యాకింగ్, రా మెటీరియల్ అన్నీ చేసుకొని మనం అక్కడ ముంబైకి పంపించి దాన్ని క్లియరెన్స్ చేసుకొని మళ్ళీ షిప్ కనెక్ట్ అవ్వాలి. ఇలా ఉంటే కానీ మనం ఇక్కడ జనాలు చూస్తే కొంచెం క్యాజువల్ కదా మన కల్చర్. అవును. సో ఇవన్నీ అనిపించాయి. ఇంత డిఫికల్ట్ కల్చర్లో ఉండి మనం అంత స్ట్రిక్ట్ డిమాండ్స్కి మీట్ అవ్వాలి కదా అనిపిస్తుంది అప్పుడు. బట్ అయినా కానీ ఇంకా నిలబడ్డాము, ధైర్యంగా ముందుకు వెళ్ళాము. సో మానిటరీగాను మానసికంగా కూడా అప్పుడు బాగానే ఉండేది. బట్ లాగుతూ ఉండేవాళ్ళు వెనక్కి. అయినా కానీ సంథింగ్ ఈజ్ టెల్లింగ్ మీ, కమ్ ఆన్ మ్యాన్, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఐ మీన్ నాకేముండేది అంటే ఐ వాంట్ గివ్ ద బెస్ట్ సేఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఫుడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అని ఉండేది.
ఓకే. అందులో ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు, కల్తీలు, ఈ కాంప్రమైజ్ అంతా వద్దు డబ్బు సంపాదించడానికి. సో వీ విల్ గివ్ ద బెస్ట్ ఫుడ్ అని ఉండేది. సో ఇంకా దాంతో ముందుకు వెళ్తూనే ఉన్నాను. బట్ అగైన్ సేమ్ పీపుల్ స్టార్ట్ సపోర్టింగ్ నౌ, సేమ్ ఫ్యామిలీ, సేమ్ నియర్ అండ్ డియర్. సో అలా వామన పికిల్ నుంచి 1.5 crores తోటి దాన్ని అక్వైర్ చేస్తే తీసుకొని దాన్ని మళ్ళీ ఇప్పుడు దండుమల్కాపూర్కి షిఫ్ట్ చేయడం అయిందండి. అది చిన్న ఫెసిలిటీ. అది మాకు ఎప్పుడు భయం ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ ఆఫీసర్స్ వస్తారండి. వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందండి. వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ అథారిటీస్ వాళ్ళు చెక్ చేస్తారు. దే ఆర్ కాల్డ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆఫ్ దట్ కంట్రీ. అట్లానే యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ హెల్త్ అథారిటీస్ ఉంటారు. తర్వాత కెనడాకి ఫుడ్ ఏజెన్సీ అని ఉంటుంది. తర్వాత లాస్ట్లో ప్రతి కంట్రీకి ఉంటారు. ఈవెన్ దుబాయ్కి ఉంటారు, సౌదీకి ఉంటారు, సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అట్లా మన కంట్రీలో FSSAI అని ఉంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. సో వాళ్ళు ఎప్పుడో వస్తారు. వాళ్ళు సడన్గా నాకు ఆల్రెడీ అయింది. నేను మా కొండాపూర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ ఆఫ్ మై బిజినెస్ ద ఫుడ్ ఇన్స్పెక్టర్ కేమ్. FDA ఇన్స్పెక్టర్ దే రోట్ టు us saying that we are coming for a auditing of your facility ఫర్ ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, హైజీన్గా చేస్తున్నారా, సేఫ్టీ ఫుడ్ డెలివరీ చేయగలరా అని చెప్పేసి. ఆ షెడ్లో మేము సరే ఇండియన్ స్టైల్లో సరే జరుగుతుంది ఏమవట్లేదు అని చెప్పి నడిపించేస్తున్నాం మేము. అది తెలియగానే ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే అది ఆడిట్ పాస్ అయితే మేము దే విల్ అలౌ us టు ఎక్స్పోర్ట్, అదర్వైజ్ దే విల్ జస్ట్ సే స్టాప్ ద ఎక్స్పోర్ట్స్ అని చెప్పి. సో ఇదేంటంటే నాకు ఉన్నది ఒకటే చేతిలో, ఇది ఆగిపోతే మళ్ళీ అని చెప్పేసి ఇంక నేను ఇంకా 30 daysలో ఐ స్పెంట్ 30 lakhs ఎవ్రీ డే 1 lakh on improving the facility, on buying some new machinery, on making the facility hygiene and food safety కి కావాల్సిన విధంగా చేయడానికి అన్నీ. ఇంకా వెనక ముందు ఏమీ ఆలోచన లేదు. ఇంకా ఎప్పుడు సార్ అంటే ఆ ఇయర్ ఎప్పుడు? 2012 అండి. 2012 స్టార్ట్ అయిన సెకండ్ ఇయర్కి. ఓకే. సో 30 daysకి 30 lakhs స్పెండ్ చేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో హెడ్, దర్ ఇస్ నథింగ్ లైక్ ఇంకా అందుట్లో కటింగ్ ద కార్నర్స్, సేవింగ్ ఏమి సేవింగ్ చెయ్యాలా వద్దా ఏం లేదు, చేయటం అంతే. ఇంకా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అంత మనీ? ఇంకా వచ్చేసింది అంతే. చెప్తున్నా కదా నేను, నా ఫిలాసఫీ అంటే ఇప్పుడు యూ కీప్ వాకింగ్ విత్ కరేజ్, థింగ్స్ విల్ యూల్ అట్రాక్ట్ ద థింగ్స్ టు అచీవ్ యువర్ గోల్. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఐఎమ్ ఫాలోయింగ్ నౌ. కీప్ వాకింగ్ ఫియర్లెస్లీ విత్ కరేజ్ టు అచీవ్ యువర్ గోల్. సో అలా స్టార్ట్ అయింది. అలా అయింది. సో అది పాస్ అయ్యాము. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆ ఫియర్ మళ్ళీ మాకు ఇంకో సెకండ్ ఆడిట్ కూడా అయింది. సో ఇప్పుడు ఈ ఫెసిలిటీ మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మేము ఏమైతే ఫెసిలిటీ కొన్నామో వామన పికిల్స్ వాళ్ళ దగ్గర నుంచి, అదేంటంటే అది FDA ఆడిట్ పాస్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా దండుమల్కాపూర్లో కట్టుకొని వీ వర్ ద ఫస్ట్ యూనిట్ టు కన్స్ట్రక్ట్ అక్కడ కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తొందరగా కన్స్ట్రక్ట్ చేసుకొని వీ వాంట్ టు బి రెడీ. ఆతృత ఉంది లోపల, ఆ భయం ఉంది. శ్వేత తెలుగు ఫుడ్స్ దాన్ని శ్వేత తెలుగు ఫుడ్స్గా, వాళ్ళు తెలుగు ఫుడ్స్ అనే బ్రాండ్తో చేస్తున్నారు. దాన్ని మేము శ్వేత తెలుగు ఫుడ్స్గా మార్చుకొని మై పేరు పెట్టి దెన్ వీ స్టార్టెడ్ ఎంటరింగ్ టు మెనీ కంట్రీస్. దండుమల్కాపూర్లో ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2021. ఇవాళ 30 కంట్రీల్లో మీ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అవునండి, అవును సార్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉంటాయి సార్ మీ దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్? మేము చేసేవన్నీ ఎక్సెప్ట్ గ్రాసరీస్, మిగతా అన్ని మేము ఓన్గా చేస్తామండి. ఇప్పుడు స్నాక్స్ 30 varieties ఆఫ్ స్నాక్స్ చేస్తాము. పికిల్స్ ఉన్నాయి 20 varieties ఆఫ్ పికిల్స్. కుకింగ్ పేస్ట్ అంటాము, జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, లేకపోతే బిర్యానీ పేస్ట్ అని చెప్పి ఇలాంటి పేస్ట్లు. చట్నీ పౌడర్స్ అంటే మన కారపొళ్ళు, నల్ల కారం, తర్వాత వెల్లుల్లి కారం, ఇలాంటివి. ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము. సమోసాలు, తాటి ముంజలు, చింత చిగురు, ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాము ఫ్రోజన్లో. ఇవన్నీ కూడా మేము ఇంటర్నల్గా చేసేయనండి. ఇన్ని వెరైటీస్ మేము ఇంటర్నల్ చేస్తాము. ఈవెన్ చిక్కీస్ చేస్తాము, అంటే పీనట్ బాల్స్ అవి. సో ఎంటైర్ థింగ్స్ వీ మేక్ ఇన్ అవర్ ఓన్. సో గ్రాసరీస్ అంటే అన్నీ మేము, ఇప్పుడు రైస్ మిల్ అంటే మాకు రైస్ మిల్ లేదు. వీ గో టు ద మిల్, వీ ఆడిట్ ద ఫెసిలిటీ, అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటాము డిఫరెంట్ పెస్టిసైడ్స్ కను వాట్ ఎవర్ ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ నామ్స్ ప్రకారం టెస్ట్ చేసుకొని పాస్ అయితే మా ఫెసిలిటీ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అగైన్ హైజీనికల్గా మేము ప్యాక్ చేసి దానికి లేబులింగ్ ఏ కంట్రీ కావాలంటే ఆ లేబులింగ్ అయ్యాలండి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎవ్రీ స్మాల్ థింగ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. మనం అనుకుంటాం ఇదే కదా లేబుల్లో ఏముందో, చిన్నది లేకపోయినా సరే, ఒక బ్యాచ్ నెంబర్ సరిగ్గా లేకపోయినా, ఒక లాట్ నెంబర్ లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. మేము అవన్నీ కూడా ఫేస్ అయ్యాం కూడా. ఫేస్ చేశారు యూరోప్లో కానీ, కెనడాలో కానీ, యూఎస్లో కానీ. సో ఇవన్నీ ఈ నామ్స్ అన్ని తెలుసుకొని దాని ప్రకారం మేము టెస్ట్ చేసుకొని మల్టీ లెవెల్ టెస్టింగ్ చేసుకొని పంపిస్తామండి. లేకపోతే కనుక డెఫినెట్గా 100% రిజెక్షన్ అంటే రిజెక్షన్. ఇంకేదో ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ కూడా ఉండదండి. అక్కడ కూడా ఇంకా మళ్ళీ వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఏముండదు అక్కడ. దే ఆర్ జస్ట్ ఎమోషన్స్ లెస్. దే వర్క్ లైక్ ఎ మెషిన్, ఒక రోబోట్ లాగా పనిచేస్తారు అంతే. ఇది రూలు, ఈ రూల్ లేదు, వెళ్ళిపోండి అంతే, రిజెక్టెడ్. ఇది ఫాస్ట్ అయింది ఇన్, అంతేగాని ఎమోషన్స్ ఏం లేవు. ఇది పెద్ద బిజినెస్ మెన్నా, చిన్న బిజినెస్ మెన్నా, పాపం ఇండియా ఏం లేదు, అట్లే ఉండదు. మనం అనుకోవటమే ఇక్కడ. నేనేమంటారంటే వాడు అని ఫోర్స్ చేసాడు ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయమని చెప్పి. మీరు చేస్తున్నప్పుడు ఈ బెటర్ ఫాలో హిస్ నామ్స్, బికాస్ వాళ్ళు వాళ్ళ
సిటిజన్స్ హెల్త్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, అంతేగాని మీ ఎమోషన్స్ కోసం ఇక్కడ వాళ్ళు ఏమి లేరు. జనరల్గా మీరు చెప్తుంటే అంటే రెగ్యులేటరీ అండ్ కంప్లైంట్ రిస్క్ల గురించి మరి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రాసెస్లో అంటే మనం పంపించాల్సినటువంటి డెస్టినేషన్స్ వేరే ఉంటాయి. జనరల్గా ప్రతి కంట్రీ గురించి మీరు మాట్లాడుకుంటే కెనడా, యూఎస్ వాటి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సరే, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు క్వాలిటీ అండ్ ప్రిజర్వేషన్స్లో ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే వెనక్కి వచ్చేస్తాయి అనేటువంటివి ఉంటాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఒక్కొక్కటి ఏ విధంగా క్లియర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు సార్? ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మీరు ఫుడ్ జనరల్గా ముంబై వరకు పంపించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఆ షిప్మెంట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఇనీషియల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది సార్ అసలు? అంటే నేను హైదరాబాద్ నుంచి ఈ ఫుడ్ ఇన్ని దేశాలకు పంపిస్తున్నానంటే కనుక, ఒకటి నేను చెప్పా కదా, ఈ షెల్ఫ్ లైఫ్ అనేది మేము ఇక్కడే టెస్ట్ చేసుకుంటాము, దాని ప్రకారమే పంపిస్తాం అక్కడికి. షెల్ఫ్ లైఫ్ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయలేమండి. 2 నెలలు 3 నెలలు షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్స్పోర్ట్ చేయాలి. మినిమం 12 months ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్కి అలౌ చేస్తాం. మినిమం 12 months ఉండాలి, లేకపోతే ఇవన్నీ మిగతా అలౌ చేయరు. అంటే ఏది నేను చెప్పేది షిప్లో పోయాయి, ఎయిర్లో పోయాయి మీరు 10 days 15 days వాట్ ఎవర్ ఇట్స్ ఓకే. మేము ఎయిర్లో ఎక్కువ చేయము, అంతా షిప్లోనే చేస్తాము. షిప్లో 12 months లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎలా ముంబై వరకు ఎలా పట్టుకున్నారు సార్ అసలు? అంటే ఈ షిప్పింగ్ లైన్స్ కొన్ని నేను ముంబై వెళ్ళాను, కలవడం జరిగింది. వాటిలో 3 రకాలు ఉంటారు. CHA అంటారు, అంటే కస్టమ్ హౌస్ ఏంటి అని చెప్పేసి, ఫ్రేట్ ఫార్వర్డర్ అని, షిప్పింగ్ లైన్ అని చెప్పేసి. వీళ్ళని ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ నేను కొంతమంది కలిశాను జాబ్ చేస్తున్నప్పుడు. అట్లానే నేను సొంతగా పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళతో మేమేం చేయదలుచుకుని మాట్లాడుకొని వాళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడుకుని వస్తాము. ఆ డే 1 మీరు మాట్లాడేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఉండుంటుంది కదా, ఆ మెమరీ గురించి చెప్పండి సార్ అసలు. అంటే ఫస్ట్లో నేనే మాట్లాడుకునేవాడిని, తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకున్నాను. యాక్సెప్ట్ చేయరు కదా, ఏముందో క్వాలిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయా లేదా, ఆ లైసెన్సు, అథారిటేటివ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ అన్ని మేము ఆల్రెడీ తీసుకున్నామండి. ఏం తీసుకున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాల్సిన సర్టిఫికేషన్స్ అన్ని ఇప్పుడు DGFT అంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కోడ్ తీసుకోవాలి. తర్వాత అట్లానే RCMC అంటారు, ఇక్కడ లోకల్లో అప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉండేది అప్పుడు, ఇప్పుడు తెలంగాణ. దాంట్లో FIO అని ఉంటుంది. వీటిలో మేము మెంబర్స్ అయ్యామండి, స్పైసెస్ బోర్డ్ మెంబర్స్. అవన్నీ తీసుకున్నాము, కొని పంపించాము. అవునవును. పంపించినా కానీ అక్కడ కస్టమ్స్లో ఏదో ప్రాబ్లమ్స్ పెడతారు. తర్వాత మా CHA వాళ్ళని ఎట్లా నచ్చజెప్పి షిప్మెంట్ చేస్తాడు. బట్ డాక్యుమెంట్స్ వీఆర్ ఆ గవర్నమెంట్ కంప్లైంట్స్ అన్నింటిలో మేము పర్ఫెక్ట్గానే ఉంటామండి. ఇక్కడ నుంచి ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళిన తర్వాత జరిగే స్టోరీ ఎలా ఉంటుంది సార్ అసలు? ఎందుకంటే రెగ్యులర్గానే కొన్ని రిస్క్లు ఉంటాయి, మీరు ఫేస్ చేసినటువంటి రిస్క్లు ఏంటి అక్కడికి? ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన చెప్పే కదా, డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే క్లియరెన్స్ అయిపోద్ది. అక్కడ నుంచి ఈ షిప్పింగ్ లైన్స్ అన్ని ఇంటర్నేషనల్ అండి, వాళ్ళు కూడా చాలా ఇన్హ్యూమన్గా ఉంటారు. వాళ్ళు కూడా మెషిన్ బాగానే పనిచేస్తారు. సో ఈ టైంలో రావాలి, ఈ టైంలో ఇన్ అవ్వాలి, గేట్ ఇన్ అవ్వాలి. వెస్సల్ కనెక్ట్ అవ్వకపోతే కంటైనర్ తీసుకుంటామండి, ఆ కంటైనర్లో మన గూడ్స్ పెడతాము, అది మళ్ళీ వెస్సల్లోకి వెళ్ళిపోవాలి. ఈ కంటైనర్ గూడ్స్ పెట్టి వెస్సల్లోకి వెళ్ళే గేట్ ఓపెన్, గేట్ ఇన్ క్లోజింగ్ అంటారు. ఆ లోపల వెళ్ళకపోతే కంటైనర్ ఇక్కడే ఉంటే వాళ్ళు కూడా రోజుకి $2,300 అట్లా $200-300 పెనాల్టీ వేస్తారు. సో వాటిలో వాళ్ళు ఏమీ మెర్సీ ఉండదు, ఏముండదు, ఎంత బిజినెస్ చేసినా సరే వాళ్ళతో. సో అవన్నీ ఆ లాజిక్స్ అన్ని కరెక్ట్ కనెక్ట్ అవ్వాలండి. కంటైనర్ అయిందని టక్కన గేట్ ఇన్ అయిపోయి వెస్సల్లోకి వెళ్ళిపోవాలి. సో దట్ కంటైనర్ బయట ఉండకూడదు, మళ్ళీ నెక్స్ట్ వెస్సల్ వరకు మిస్ అవ్వకూడదు. అలాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇంకో రిస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కంటైనర్స్ దొరకలేదు. తర్వాత ఓషన్ ఫ్రేట్స్ విపరీతంగా 10 times పెంచేశారు. జనరల్గా ఎలా ఉంటాయి సార్? అంటే 10 times పెంచారు అన్నారు కదా. $2,000 హ్యాస్ బికమ్ $15,000, $17,000 కూడా అయిపోయింది. అదంతా కోవిడ్ టైంలో. అవన్నీ కూడా ఇంపోర్టర్స్ తీసుకుంటారు అవన్నీ. బట్ ఇవన్నీ ఏంటంటే మరి ఆ రిస్క్ని ఎలా బేర్ చేసేవాళ్ళు సార్ అసలు మీరు? అవన్నీ మేము కాస్టింగ్లో వేస్తాము. బట్ కొంతమంది ఇంపోర్టర్స్ ఇంత ఫ్రేట్ పెరిగింది కాబట్టి మేము తీసుకోమంటారు, కొంతమంది తీసుకుంటారు. ఇంకా అవన్నీ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ లాగా వెళ్ళిపోయాము. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువైనప్పుడు కంటైనర్స్ అన్ని వాళ్ళు తీసేసుకొని ఇక్కడ కంటైనర్స్ షార్టేజ్ అవుద్ది. అక్కడ ఇంపోర్టరా అంటుంటాడు, నాకు ఈ టైంకి రావాలని చెప్పి, ఇక్కడ కంటైనర్స్ దొరకవు. షార్టేజ్ నా మా ఒక్కరికే కాదు, అందరు ఎక్స్పోర్టర్కి షార్టేజ్ అవుతున్నాయి కొన్నిసార్లు. సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మేము ఓవర్కమ్ అయ్యి దెన్ వి టుక్ ద జర్నీ. ఐటమ్స్ కొన్ని తెలియకుండానే డ్యామేజెస్ అవి జరుగుతూ ఉంటాయి. కొన్నిట్లో ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేవి తక్కువ ఉండటం వల్ల, లేదంటే ఫుడ్ బాగాలేకపోవటం వల్ల తెలియకుండానే పాడైపోయేటువంటివి ఉంటాయి. ఆ ప్రాసెస్లో
అవతల వైపు నుంచి ఏ కంట్రీస్కి అయితే పంపిస్తున్నాం అవతల వైపు నుంచి మనల్ని చాలామంది తిట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే ఇలాంటి ఫుడ్ ఎందుకు పంపించారని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. మన మీద రకరకాల అలిగేషన్స్ అయితే వస్తాయి. అవి ఫేస్ చేసేటప్పుడు మీకు ఏమనిపించేది సార్? అలాంటి ఎప్పుడైనా జరిగిందా? కొన్నిసార్లు కంటైనరే రిజెక్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసిన 4 months 5 months అండి సార్, కరెక్ట్గా 2011లో వీ ఎక్స్పోర్టెడ్ రైస్ టు చికాగో అండ్ న్యూయార్క్. సో 2 containers అవి రిజెక్ట్ అయినాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అథారిటీస్కి అవి సమ్ నాన్ కంప్లైన్స్, అవి మీట్ అవ్వాల ఆ నామ్స్. మాకు ముందు తెలియదు అవి, ఆ ఇగ్నోరెన్స్ ఏమి వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరు. మీట్ అవ్వలేదు అంతే. రిజెక్ట్ అయితే దట్ వాజ్ బిగ్ బ్లో అనమాట. ఇంకా ఆ టైంలో నాకు ప్రపంచం తల్లకిందులు అయిపోయింది. అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే ఒక 30-40 లక్షలు లాస్ ఉంటుంది, 30 లక్షల పైన ఉంటుంది లాస్. ఆ కంటైనర్స్ అన్ని రిజెక్ట్ అయితే అక్కడ డెస్ట్రాయ్ అయినా చేయాలి, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇండియాకి తెచ్చుకోవాలి. ఇండియా తీసుకొచ్చేసాను. మరి ఇక్కడ క్లియరెన్స్ కష్టపడ్డాను, ఇక్కడ కస్టమ్స్, ఇక్కడ వీళ్ళందరూ క్లియరెన్స్కి. సో అప్పుడే అనుకున్నాను ఇంకా ఏంటి ఇంత భయంకరంగా ఉంది లైఫ్, తల్లకిందులు అయిపోయింది మన లైఫ్, ఇంకా అంతే పారిపోదామా, ఇంకెక్కడికి పారిపోదామా అట్లా అనిపించింది ఆ నిమిషం. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్యామిలీ సపోర్టెడ్ మీ, ఎస్పెషల్లీ మై బ్రదర్స్ అండ్ మై ఫ్యామిలీ సపోర్టెడ్. ఇంకా అప్పుడు మళ్ళీ దాని మీద నిలబెట్టుకొని మళ్ళీ అదే ఇంపోర్టర్ మాకు సపోర్ట్ చేశాడండి. అదే ఇంపోర్టర్, నువ్వు షిప్మెంట్ చేస్తూ ఉండు, నేను ఎవ్రీ కంటైనర్లో, అంటే డబ్బు వచ్చేసింది నాకు ఆల్రెడీ, ముందే అడ్వాన్స్ ఇచ్చేశారు, రిజెక్ట్ అయిపోయినాయి కంటైనర్స్. అప్పుడు ఆ కంటైనర్ డబ్బులు నాకు వచ్చేసింది కదా, డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు నాకు షిప్మెంట్ చేస్తూ ఉండు, వాటిల్లో కొంత నేను కట్ చేసుకుంటానని చెప్పేసి ఆ విధంగా ఆ ఇంపోర్టర్ నిజంగా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ఇలాంటి తగులుతూనే ఉన్నాయి కానీ బట్ ఇంకా పెద్ద నాకు అనిపించలేదు, బిగ్ బ్లో. ఇంకా ఆ తర్వాత నడుస్తూనే ఉంది. ఇంకా మీరు అన్నారు ఆ క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి, వస్తుంటే ఉంటాయండి. ఎందుకంటే ఫుడ్ కదా, ఫుడ్లో వేరియస్ ఫ్యాక్టర్స్, మాయిశ్చర్ అంటారు, మైక్రోబియల్ కంటామినేషన్ అంటారు, లేదా దానికి పెస్టిసైడ్స్ అంటారు, ప్యాకేజింగ్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిల్లో. సో అవి వస్తూనే ఉంటాయి, ఈ రోజు కూడా ఉంటాయి, బట్ అంతా మినిమైజ్ అయినాయి. ఎందుకంటే మేము చాలా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ చెక్స్, రిస్క్ మిటిగేషన్ అన్ని ప్రాసెస్లు పెట్టుకొని చేస్తున్నాము. దానివల్ల ఆ క్వాలిటీ కంప్లైంట్స్ తగ్గినాయి. కానీ ఈ రోజు కానీ కంప్లైంట్ వస్తే కనుక వీ ఓ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ చేయము, వాళ్ళతో ఏమీ మేము డిస్ప్యూట్కి వెళ్ళాము, 100% రీప్లేస్ చేసేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. రిస్క్ మిటిగేషన్ ప్రాసెస్లో అంటే ఏ పారామీటర్స్ పెట్టుకున్నారు సార్ అసలు? మల్టిపుల్ అండి. ఇప్పుడు ఒకటి డాక్యుమెంట్ ఎగ్జాంపుల్కి, ఎందుకంటే ఇప్పుడు మీ వీడియో మాయిశ్చర్ టెస్ట్ చేసుకుంటామండి. ఫుడ్లో మెయిన్ థింగ్ మాయిశ్చర్ అండి. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే కనుక యూ విల్ హ్యావ్ ఫంగస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డిస్కలరేషన్ అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి, షెల్ఫ్ లైఫ్ ఉండదు, అన్నీ వస్తాయి. మాయిశ్చర్ ఏ ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ మాయిశ్చర్ టెస్ట్. మీరు ఎక్కువగా చూసినటువంటి ఫుడ్ దాని ఫిజికల్ పారామీటర్స్ టెస్ట్ చేసుకుంటాము, దాంట్లో ఏమైనా కంటామినేషన్స్ ఉన్నాయని టెస్ట్ చేసుకుంటాము. ఇంకా తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ అంటారు, ఇంకా దెర్ ఆర్ మెనీ సైంటిఫిక్ థింగ్స్ ఆర్ దేర్. సో అవన్నీ టెస్ట్ చేసుకొని పంపిస్తామండి. మెయిన్గా పెస్టిసైడ్స్ చూస్తాము, అఫ్లాటాక్సిన్స్ అంటారు, హెవీ మెటల్స్ అంటారు, లెడ్ క్రోమేట్ కంటెంట్ అంటారు, తర్వాత మైక్రోబియల్ కంటామినేషన్, సాల్మొనెల్లా, ఈకోలై, టీపీసీ ఇవన్నీ ఎక్కువ ఉంటే కనుక అబ్సల్యూట్ రిజెక్షన్. ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకుంటాం. వీటికి ఇవి కొన్ని ఇట్లా పెస్టిసైడ్స్ అయితే ఆల్మోస్ట్ 220 molecules టెస్ట్ చేస్తాము పెస్టిసైడ్స్. సో ఇవన్నీ టెస్ట్ చేసి పంపిస్తామండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. మీరు 5 countries తోటి స్టార్ట్ చేశారు ఇది. జనరల్గా ఇప్పుడు 30 countries ఉన్నాయి. మీరు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి 5 countries ఏంటి సార్? ఇప్పుడున్నటువంటి 30 countries అసలు ఏ విధంగా జర్నీ? ఫస్ట్ స్టార్ట్ చేసింది USA, కెనడా, సౌదీ అరేబియా, దుబాయ్, ఇవి స్టార్ట్ చేసామండి. ఇప్పుడైతే మేము వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు సేమ్ కంట్రీస్ ప్లస్ ఈవెన్ స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, UK, సింగపూర్, హాంకాంగ్, మారిషస్, ఈవెన్ జపాన్. సో ఇట్లా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లా దేర్ ఆర్ మెనీ మోర్ కంట్రీస్ టు స్టిల్ టు కవర్. ఏ ఫుడ్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది సార్? అంటే ప్రతి కంట్రీకి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, ఈ ఫుడ్ ఈ కంట్రీకి ఎక్కువ వెళ్తూ ఉంటుంది అనుకునేటువంటిది మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్స్లో, శ్వేత తెలుగు ఫుడ్స్లో అన్నీ వెళ్తున్నాయండి. ఎందుకంటే లార్జ్లీ వీఆర్ క్యాటరింగ్ టు ఇండియన్స్ అండ్ దెన్ ఏషియన్స్ అండ్ వెరీ లెస్ పాపులేషన్ ఆఫ్ లోకల్స్, వాట్ ఎవర్ వీ కన్జ్యూమ్ ఇన్ ఇండియా అండి. సో లార్జెస్ట్ ఈజ్ రైస్ అండ్ దాల్స్ ఎక్కువ వెళ్తాయి. ఓకే. తర్వాత ఫ్లవర్స్, పిండ్లు ఇవన్నీ పోతాయి, స్పైసెస్ పోతాయి. ఇంకా అట్లా జాగరీ అట్లా డిసెండింగ్ ఆర్డర్లో అట్లా పోతాయి. ఇప్పుడు మా ఫుడ్స్ చూస్తే కనుక ఆవకాయ, మసాలా ఫుడ్స్ ఎక్కువ వెళ్తాయి. బికాస్ ఇట్స్ బేసికలీ ఐ టోల్డ్ యు నో వీఆర్ క్యాటరింగ్ టు ద ఇండియన్స్. సో మా ఫుడ్లో అన్నీ బాగానే పోతాయి. బట్ టాప్ అంటే కనుక ఆఫ్ కోర్స్ మన మ్యాంగో ఆవకాయ ఉంది కదా, ఆవకాయ ఇస్ ద హైయెస్ట్ సోల్డ్ పికిల్స్లో. తర్వాత మసాలాస్లో డిఫరెంట్ గరం మసాలాస్ ఉన్నాయి, చిల్లీ పౌడరు, చిల్లీస్, టర్మరిక్ పౌడరు. 5 countries మీకు క్లయింట్స్ ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్ దొరికింది, ఎలా అప్రోచ్ అయ్యారు? ఇవాళ 30 countries వరకు ఎలా రాగలిగారు మీరు? బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఫ్యూ కంట్రీస్
అంతకుముందు కాంటాక్ట్స్ ద్వారా వచ్చినాయండి. మిగతా కంట్రీస్లో నాకు లేవు కాంటాక్ట్స్. అవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్కి వెళ్తాము, ఇంటర్నేషనల్ బయ్యర్ సెల్లర్స్ మీట్స్ అని కండక్ట్ చేస్తారు, వాటికి వెళ్తాము. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి విజిటర్గా వెళ్తాము. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో మా బూత్ కంపెనీ స్టాల్ కూడా పెడతాము. సో అక్కడ మేము బయ్యర్ సెల్లర్స్ కలవడం జరుగుతుంది. మేము మా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొంతమంది నచ్చు, రేట్లు నచ్చు, తర్వాత అట్లా డిఫరెంట్ డిస్కషన్ నడుస్తాయి. వాళ్ళకి కావాల్సిన లేబులింగ్స్, వాళ్ళకి కావాల్సిన ప్యాకేజింగ్స్ ఇవన్నీ నడుస్తాయి. వన్ గోలో ఇదంతా అక్కడ కలుస్తాము. తర్వాత మేము కంటిన్యూస్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత నాలుగు అగ్రి అయ్యి దెన్ వీ గో. అండ్ మేమేమి సపోర్ట్ ఇస్తాము, ఆ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఏ విధంగా శాంప్లింగ్ ఇస్తామా, లేకపోతే ఏమన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తామా, లేకపోతే ఇంకేమన్నా అక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ చేస్తామా, ఇవన్నీ కూడా సపోర్ట్ అడుగుతారు వాళ్ళు. ఈ సపోర్ట్ అంతా చేస్తే అప్పుడు దే స్టార్ట్ టేకింగ్ ఇట్. సో ఇట్స్ మల్టీ టైమ్స్ మేము ట్రై చేస్తూనే ఉంటామండి. ప్రోడక్ట్స్ అక్కడ మార్కెట్లో కావాలి, ఒకటి మీద హైయెస్ట్ క్వాలిటీ అయి ఉండాలి, ఆ గవర్నమెంట్ నామ్స్ అన్నీ మీరు మీట్ అవ్వాలి, రెగ్యులేటరీ నామ్స్ అన్నీ. ఇవన్నీ మీట్ అయిన తర్వాత మీకు అక్కడ చూస్తారు, వాళ్ళు ఇంపోర్టర్స్ కూడా చూస్తారు, మీకు మీ ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్ నామ్ మీట్ అవుతున్నాయా, ఇంకో కంట్రీలో సక్సెస్ ఉందా లేదా, వాళ్ళు కూడా అన్నీ స్టడీ చేసుకుంటారు, మార్కెట్లో స్టడీ చేస్తారు అవన్నీ. ఓకే యు ఆర్ గుడ్, యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ అంటే అప్పుడు వాళ్ళు మీటింగ్ వస్తే దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది వాళ్ళే మా వెంట వస్తున్నారు, ఇప్పుడు మాకు కావాలి మీ బ్రాండ్, మేము పెడతామని చెప్పేసి. ఆన్లైన్ మార్కెటింగ్ ఎప్పుడు చేయలేదండి? 4 ప్లాట్ఫామ్స్ అండి. ఒకటి మోడర్న్ ట్రేడ్ అంటే కనుక అన్ని సూపర్ మార్కెట్ చైన్స్లో ఉన్నాము. ఇంకోటి జనరల్ ట్రేడ్ అంటే కనుక అన్ని కిరాణా షాప్స్లో, 10,000 కిరాణా షాప్స్లో మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటకలో. తర్వాత నెక్స్ట్ ఈ 2 ఛానల్స్, మూడో ఛానల్ ఏంటంటే కామర్స్ అంటారు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, తర్వాత జియో, బిగ్ బాస్కెట్, వీటిలలో ఉన్నామండి. తర్వాత క్విక్ కామర్స్ అంటే ఈ మధ్య 10 minutesలో డెలివరీ చేస్తున్నారు కదా, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, వాటిలో కూడా ఉన్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ని ఎలా డివైడ్ చేసుకుంటూ ఇస్తున్నారు మీరు? ఇండియన్ మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ అండి మెయిన్గా దాన్ని జనరల్ ట్రేడ్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే మేము ఉంటాము, కంపెనీ ఉంది, కంపెనీకి సేల్స్ టీమ్ ఉంటారు, తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మండలంలో లేవానికి, ప్రతి సిటీకి ఒక డిస్ట్రిబ్యూటర్ని పెట్టుకుంటాం. డిస్ట్రిక్ట్లో ఒక 5-6 డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్కి మా ప్రోడక్ట్స్ పంపిస్తాము. అక్కడ నుంచి మళ్ళీ కొట్లో పెట్టాలి, రీటైల్ గ్రాసరీ స్టోర్లో పెట్టాలి కదా, చిన్న చిన్న దుకాణాల్లో. అక్కడ పెట్టాలంటే మా సేల్స్ మెన్ వెళ్ళి 40 దుకాణాలు రోజు తిరిగి అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఇతను రేపు వెళ్ళి ఆ 40 దుకాణాల్లో ప్రోడక్ట్ పెట్టి డబ్బులు తీసుకుంటాడు. ఇది సిస్టమ్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి పెట్టడు, ఓకే, మా సేల్స్ టీమే వెళ్ళాలి. అందుకని మాకు ఇప్పుడు 70 మంది కంటే ఎక్కువ మంది సేల్స్ టీమ్ ఉన్నారు ఇండియన్ మార్కెట్లో. అంటే ఈ 2 స్టేట్స్లలోనూ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. టోటల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎన్ని ఉండొచ్చు సార్? 180 ఉన్నాయండి. 180 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మాకు ఇప్పుడు ఈ 2 స్టేట్స్లోనూ, కొంచెం పక్క రాష్ట్రాల్లో కలిపి. ఇంకా ఇక్కడ వందలాది బ్రాండ్స్ ఉంటాయి. అట్లానే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎక్స్పెన్సివ్ కొనరు, కొంతమంది బాగా చీపు చూస్తారు, రకరకాలుగా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఈ సముద్రంలో మేము కనపడాలి అంటే చాలా గట్టిగా అరవాలి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. మేము అదే క్వాలిటీ ఇస్తున్నామండి. అబ్రాడ్కి ఏమి ఇస్తున్నామో అదే స్టాండర్డ్స్లో, అదే ఫ్యాక్టరీలో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ టెస్ట్స్, ఆ పెస్టిసైడ్స్ అవి మేము చెక్ చేయం కానీ ఇండియన్ మార్కెట్లో. బట్ రెస్ట్ ఆల్ వీ గివ్ ద హైయెస్ట్ క్వాలిటీ పారామీటర్స్, హైజీన్ పారామీటర్స్. క్వాలిటీ పారామీటర్స్ ఏముంటాయి సార్ జనరల్గా? ఇండియన్ మార్కెట్లో కూడా వాళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందండి, వాళ్ళు అన్నీ క్లియర్గా ఉన్నాయి. దాని ప్రకారం లేబులింగ్ ఉండాలి, దాని ప్రకారం వాళ్ళు కూడా ఆడిట్ చేస్తారు, స్కోర్ ఇస్తారు వచ్చి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి, హైజీన్ నామ్స్ ఎలా ఉన్నాయి, వర్కర్స్ ట్రైనింగ్ ఎలా ఉంది, ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు కూడా ఇండియన్ మార్కెట్లో ఈ మధ్య బాగా ఇన్స్పెక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు ఫెసాఐ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళు స్కోర్ ఇస్తారు. స్కోర్ తక్కువ వస్తే కనుక ఇట్స్ రిస్క్ ఫర్ ద యూనిట్, దే మే ఆస్క్ టు స్టాప్ ద సప్లైస్ టు ఇండియన్ మార్కెట్. అలా ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? లేదండి, మేము అందరం, ఎందుకంటే ఆల్రెడీ మేము ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో గత 14 yearsగా ఉన్నాం కదా, సో మా స్టాండర్డ్స్ చాలా హైగా ఉన్నాయి. సో అవన్నీ రొటీన్లో పాస్ అయిపోతున్నాం. ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను అని అంటే వాళ్ళకి ఇస్తారా సార్ మీరు? అదే ఇప్పుడు మేము కూడా చెక్ చేసుకుంటామండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా లేదా డబ్బులు పడేసి వదిలేస్తారా. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళనే వెళ్తాము, వాళ్ళు కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కనీసం 250 కోట్లకి వాళ్ళు సప్లై చేయాలి. తర్వాత వాళ్ళకి ఒక వ్యాన్ ఉండాలి, ఒక డ్రైవరు, వాళ్ళకి కూడా రోజు 40 షాపులకి సప్లై చేయాలి కదా, సప్లై చేసి మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. ప్లస్ వాళ్ళకు ఉన్న వేర్ హౌస్, షెడ్ కానివ్వండి, అది కూడా ప్రాపర్గా నీట్గా ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకొని మా సేల్స్ వీళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళకి మాకు ఇంట్రెస్ట్ ఉంటే దెన్ వి గో విత్ దెమ్.
ఏదైనా డిపాజిట్ అమౌంట్ ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది అసలు? అంటే అడ్వాన్స్ అండి, డిపాజిట్ అమౌంట్లు ఏం లేవు. ఐ మీన్ దే పే అస్, దెన్ వీ డెలివర్ ద గూడ్స్. లోకల్ మార్కెట్‌లో రిటర్న్స్ ఎలా ఉంటాయి సార్ డిస్ట్రిబ్యూటర్స్‌కి వాళ్ళకి? మార్జిన్ గానివ్వండి. డిపెండ్స్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ అవర్ బ్రాండ్ అండ్ అవర్ కంపెనీ, వీ గివ్ 10% టు దెమ్. అండ్ ఆల్సో వాల్యూమ్ బేస్డ్గా వాళ్ళు ఏమైనా కొంచెం మంచి టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళు బాగా చేస్తే కనుక దేర్ ఆర్ సమ్ ఇన్సెంటివ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో నేను మీకు చెప్తున్నా కదా, ఫుడ్ ఈజ్ ఏ లో మార్జిన్ బిజినెస్, బట్ ఇట్స్ ఏ వాల్యూమ్ ఓరియంటెడ్. అండ్ ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అన్నిటికీ ఖర్చు చేస్తారు. ఐ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి మంచి డ్రెస్లు, గ్రేట్ వాచెస్, గ్రేట్ షూస్, గ్రేట్ ఫోన్స్, మంచి కారు, మోటార్ సైకిల్ అన్నీ ఖర్చు చేస్తారు. బట్ ఫుడ్కి వచ్చే వరకు దే ఆర్ వెరీ కన్జర్వేటివ్. అండ్ ఇంత డబ్బులు, అమ్మో రైస్ 100 రూపాయలు అయిపోయిందా, లేకపోతే ఈ ప్యాకెట్ 200 రూపాయలా అంటాడు. బట్ నేను అనేది ఏంటంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ వెహికల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో మంచి ఫ్యూల్ వేస్తే ఇందులో నుంచి ఎక్కువ కాలం ఉంటుంది మెషిన్, హాస్పిటల్కి పోకుండా. మంచి ఐడియాస్ వస్తే మంచి పనులు చేయొచ్చు. యూ కెన్ ఎర్న్ ఆర్ ఎంజాయ్ ద లైఫ్. మీ కార్లు, వెహికల్లో మట్టికి మీరు ఫ్యూయల్ వేయడానికి 4 పెట్రోల్ బంకులు దాటి కల్తీ లేని దగ్గరికి వెళ్ళి వేస్తారు మీరు. దానికి కేర్ తీసుకుంటారు. బట్ దీనికైతే కనుక ఫుడ్ ఎక్కువ కాస్ట్ అవ్వకూడదు, ఏదో వేసేద్దాము, ఎట్లా నడుస్తుందండి ఇది? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. సో మై రిక్వెస్ట్ ఈస్ గో ఫర్ ఎస్ క్వాలిటీ ఫుడ్, సేఫ్ ఫుడ్. చూడండి, అనలైజ్ చేయండి బ్రాండ్ని. ఎవర్ ఈజ్ మేకింగ్ హైజీనికల్లీ క్వాలిటీ చేస్తే కొంత డబ్బు ఎక్కువైనా కొనుక్కొని తింటాం. హ్యూమన్ బీయింగ్స్ చేయాలి అది. మీరు చెప్పేది 100% నిజమన్నా. ఎస్. సార్ ఇదంతా మీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది మనం ఏదైనా చేయాలి అని అంటే డెఫినెట్గా వాటి వెనక అంటే ఆ ఫుడ్స్కి సంబంధించిన అన్ని రా మెటీరియల్ తీసుకురావాలి అని అంటే మనం పంటలు పండించడము, లేదంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ తీసుకోవడానికి కొన్ని ఫ్యాక్టరీస్ని అసోసియేట్ అవటము చేస్తూ ఉంటాం. సో పర్టికులర్ మీరు అలాంటివి ఏమైనా చేశారా సార్? అంటే మీ దగ్గర అలాంటి ఫ్యాక్టరీస్ తోటి అసోసియేట్ అవటం కానివ్వండి, రైతుల దగ్గర నుంచి తీసుకోవటం కానివ్వండి, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్? కొన్ని ఇప్పుడు మేము చేసే కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా రైతుల దగ్గర కొనుక్కుంటామండి. ఎక్కడైతే ఎక్కువగా గ్రో అవుతాయో, ఎక్కడైతే పాపులరో అక్కడికి వెళ్ళి తీసుకుంటామండి. అవి మేము అక్కడ టెస్ట్ చేసుకుంటాము, మళ్ళీ పెస్టిసైడ్స్కి వీటన్నిటికి కూడా. క్లయింట్ డిమాండ్ని బట్టి మీ సప్లై ఉంటుంది. ఏదైతే కంట్రీకి ఏదైతే నామ్స్ ఉన్నాయో అంటే చాలా రిస్క్ అండి. ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు చిన్న వాటికి మొత్తం రిజెక్ట్ చేసేస్తారండి కంటైనర్ మొత్తం, చిన్న ఇష్యూకి. సో కాబట్టి అలా మేమే ఆ రిస్క్ తీసుకోము. తర్వాత ఇండియన్ మార్కెట్కి కావాల్సిన ఇండియన్ మార్కెట్లో టెస్ట్ చేసి తీసుకుంటామండి. టెస్టింగ్, రా మెటీరియల్ టెస్టింగ్ అయిన తర్వాత దాన్ని డిఫరెంట్ విధాలుగా ప్రాసెస్ చేయటం, వాషింగ్ చేయటం, వాటిని ప్రాసెస్ చేయటం అన్నీ చేసి ప్రోడక్ట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం. ఫైనల్ ప్రోడక్ట్ కూడా టెస్ట్ చేసుకుంటాము, ఆన్లైన్లో టెస్ట్ చేసుకుంటాం. డిఫరెంట్ పారామీటర్స్ డిఫరెంట్ స్టేజ్లో. సో ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో చెక్ చేసుకుంటేనే కానీ ప్రోడక్ట్ బయటికి రాదు. ఎంత లాస్ అయ్యారు సార్ అసలు? సడన్ షాక్ కదా, ఫస్ట్ పెట్టిన 1 yearలోనే 30 lakhs ప్లస్ లాస్ అయ్యాను. ఇంకో సంవత్సరంలో ఎక్కడో ఇంకో కంట్రీలో ఒక ఇంపోర్టర్, ఆస్ట్రేలియన్ ఇంపోర్టర్ ₹1,00,00,000 గుడ్డిసాడు. కోటి. ఇంక ఇవన్నీ ఏంటంటే ఓకే, ఆ దెబ్బ తగిలిన తర్వాత ఇంక నిదానంగా ఇంకొంచెం మెచ్యూరిటీ ఇంకొంచెం అట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు నౌ ఇట్ ఈస్. మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి ఇన్సిడెంట్ ఏంటి సార్? అంటే ఇది జరగకుండా ఉంటే బాగున్ను, దీనివల్ల నేను ఇలా మారాల్సి వచ్చింది అనుకున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి సార్ అసలు మీ లైఫ్లో? ఇంట్లో నాది కూడా తప్పు ఉంటుంది కానీ నేను అన్నెసరిగా క్రెడిట్ ఇచ్చేసుకుంటూ కూర్చున్నాను. మీరంతా మెచ్యూరిటీలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు అలానే అంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో బాధ అప్పుడు కరెక్ట్ నమ్మకూడదు, మనుషుల్ని నమ్మకూడదు. అది ఏ ఇన్సిడెంట్లో అనిపించింది? అదే ఆ ఇంపోర్టర్, నేను అతను పంపించు, బాగా పోతుంది నీ ప్రోడక్ట్, బాగా పోతుందని చెప్పి నేను పంపిస్తా ఉండేవాడిని. డబ్బులు ఇవ్వండి, ఇస్తా రేపే ఇస్తా, ఇదిగో చూడు నేను బ్యాంక్లో నిలబడ్డాను, అది బ్యాంక్కి నేను డాక్యుమెంట్ ఇస్తాను అని చెప్పి ఫోటోలు కూడా పెట్టేవాడు. ఓకే, చక్కగా మన అన్నీ పెడుతున్నాడు కదా, వస్తువులు. బ్యాంకులో ఈరోజు హాలిడే అంట, రేపు ఏదో ప్రాసెసింగ్ అవుతుంది, ఇట్లా చెబుతూ ఉండేవాడు. నేను మీ ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోతుందంటే నేను ఇక ఆ లైన్లో వెళ్ళిపోయా. కానీ ఇతను ఇక్కడ ఏమైనా చేస్తాను నేను అనుకోలేదు. అది కొంచెం అత్యాశ నాకు కూడా. ప్రోడక్ట్ బాగా వెళ్తుంది, ఇంకా పంపిద్దాం, మార్కెట్ షేర్ తీసుకుందాం అని చెప్పేసి. కానీ బాబు ఇక్కడ ప్రోడక్ట్ మొత్తమే పోతుందని చెప్పేసి ఆలోచించలేదు నేను కూడా. సో కొంచెం అత్యాశలకు వెళ్ళా నేను కూడా. ఏ కంట్రీ వాళ్ళతో జరిగింది సార్? ఆస్ట్రేలియా వాళ్ళతో పంపించేసాను. తర్వాత మొత్తం ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు, అంతా ఎత్తేస్తే వెళ్ళాము, కలిసాము. అప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. మనుషులు నమ్మకూడదు. అండ్ బిజినెస్లో మనం కొన్ని బేసిక్ SOPs, బేసిక్ నామ్స్ ఫాలో అవ్వాలి అంతేగాని వాటిని మించిపోకూడదు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. దాన్ని సఫర్ అయ్యాను నేను. దాంట్లో నుంచి మళ్ళీ నేర్చుకున్నాను, గట్టిగా అయ్యాను. ఏడుపు, బాధ అవన్నీ, ఏడుపు అన్నీ కూడా. ఎస్, నాకు నేనే ఏంటి లైక్ స్టూపిడ్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనుకోవటం. సో నాకు నేను తిట్టుకోవటం అవన్నీ అయినాయి. చాలా ఉన్నాయి అవమానాలు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని, ఇంతకుముందు చెప్పే కదా. అక్కడ నాకు జూనియర్ మోస్ట్ ఒక డిజైనర్ ఉండి ఆర్ట్ వర్క్ డిజైన్ చేసేవాడు. నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత అతన్ని అడిగాను, నేను కొంచెం నాకు ఒక లేబుల్ మంచి ఆర్ట్ వర్క్ చేసి పెడతావా అని చెప్పేసి.
అతను మీరేం డబ్బులు పే చేస్తారు సార్ అని చెప్పి నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ, షిట్ అనిపించింది, ఏంటి మనుషులు ఎట్లుంటారు. అప్పుడున్నప్పుడు సార్ అనేవాళ్ళు కంపెనీలో, మనం హై పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చి మనం సొంతగా స్టార్ట్ చేస్తే నువ్వే ఇస్తావు డబ్బులు అన్నాడు. చా అనిపించింది. సో అది కొంచెం అప్పుడు బాధపడటం జరిగింది. సో ఏం చేస్తాం, ఆ రోజున 10,000 కూడా ఇవ్వలేను నేను కొత్త ఆర్ట్ చేసుకోవడానికి. సో బట్ ఈ రోజున అదే పీపుల్ నా వెనకాల ఉన్నారు, సేమ్ పీపుల్, సార్ నాకు బిజినెస్ ఇస్తావు అని చెప్పి. అచీవ్మెంట్ అంటే సేమ్ పర్సన్ ఈస్ కమింగ్, సేమ్ పర్సన్, సార్ నాకు బిజినెస్ కావాలి మీ దగ్గర నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే అప్పుడు నాకు బాధ వేసింది, తర్వాత కొంచెం వాడి మీద కసి తీర్చుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓకే, మీరు అడిగిన హెల్ప్ ఏంటి అది? ఒక లేబుల్ తయారు చేయాలి ఒక కంట్రీకి. నేను ప్రతి ప్రోడక్ట్కి లేబుల్ పెట్టాలి కదండి. నాగరాజు గారు నాకు ఆ లేబుల్ చేసేస్తారా అని అంటే, అతను నాకు జూనియర్ మోస్ట్ ప్రీవియస్ కంపెనీలో. అడిగితే సార్ మీరు డబ్బులు ఇవ్వలేరండి, నేను అడిగిన డబ్బులు మీరు చేయను. ఇప్పుడు ఎంత సార్ దాని వాల్యూ? అంటే మీరు 5,000 6,000 ఇవ్వాలి. ఆ రోజు నాకు అది కొంచెం డబ్బులు ఎక్కువే. 5,000 నేను అనుకున్నాను, తెలిసినవాడు కదా, ఇంతకుముందు నాకంటే ఎక్కడో కింద పనిచేశాను నాతో పాటు. సరే ఏదో 1,000 తక్కువకి చేస్తారని నేను అనుకున్నాను. మీరు ఇవ్వలేరు సార్ నా డబ్బులు, మీకు చేయను. ఏం చేస్తారు, నేను ఎక్కడున్నాను. మళ్ళీ ఒకసారి గుండ్రంగా తిరిగింది అంతా, గుండ్రంగా తిరిగింది. ఏం చేస్తున్నాం, ఏంటి ఇట్లా అయిపోయింది లైఫ్ అని చెప్పి. బట్ ఇంకా ఓకే, మళ్ళీ సాగాను ముందుకి. ఇంకెవరో హెల్ప్ తీసుకున్నాను, ఏదో ముందుకు అయిపోయింది. తర్వాత చూస్తే ఒక 6-7 ఏళ్ళ తర్వాత రీసెంట్గా 3-4 ఇయర్స్గా సేమ్ పర్సన్ ఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ బిజినెస్, సార్ మీ బిజినెస్ నాకు ఇస్తారా? ఓకే. లోపల ఉన్న మనోభావం ఏంటి సార్ అసలు? మనుషులు చాలా షార్ట్ టర్మ్ థింకింగ్, లాంగ్ టర్మ్ అసోసియేషన్, లాంగ్ టర్మ్ ఇది లేదు. చాలా షార్ట్ టర్మ్గా థింక్ చేస్తారు. పొజిషన్ బట్టి, నీ పొజిషన్ బట్టి, నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ హైరార్కికల్ పొజిషన్ బట్టి జనాలు ఇస్తున్నారు అని ఒక రియలైజేషన్ అనమాట. అది మనం చేయకూడదు. నేను అది చేయకూడదు. నేను ఒకటి చెప్తాను, మేమేంటంటే వీఆర్ మార్కెట్ డ్రివెన్ కంపెనీ, కన్జ్యూమర్ డ్రివెన్ కంపెనీ, కన్జ్యూమర్ సెంట్రిక్ కంపెనీ. అంటే వినియోగదారుడు ఏం చెప్తే అది మేము వెంటనే చెక్ చేసుకొని దాని ప్రకారం ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇంప్రూవ్మెంట్ చేస్తాము. అంతేగాని మేము ఇదే చేస్తాము, మీరు ఇదే కొనాలి అని మేము చేసిందే ఇదని కాదు. వీఆర్ కంప్లీట్లీ ఓపెన్ ఫర్ దట్ మార్కెట్ డ్రివెన్, కన్జ్యూమర్ డ్రివెన్ కంపెనీ. సార్ అన్ని చెప్తున్నారు కదా, మీ ఇంట్లో ఫాలో అవుతారా సార్ ఇవన్నీ తింటారా మీ ఇంట్లో అసలు? తర్వాత నేను ఫుడ్ బిజినెస్లో ఉన్నప్పుడు నేను చెప్తానండి, ఐ వాంట్ టు సర్వ్ విత్ క్వాలిటీ అండ్ సేఫ్ ఫుడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి. ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేశాను, ఈ కల్తీ చేసి ఈ నాసిరకం ఇచ్చేసి డబ్బులు సంపాదించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 2 things గోయింగ్ టు ద హ్యూమన్ బీయింగ్స్, వన్ ఈజ్ ఫుడ్, అనదర్ ఈజ్ మెడిసిన్. సో ఈ బిజినెస్లో ఉన్నప్పుడు మనకి ఆ పవిత్రత ఉండాలి అని చెప్పి నేను ఆ ప్రిన్సిపల్ని 100% ఫాలో అవుతాను. వాట్ ఎవర్ వి మేక్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ వీ గెట్ అండ్ వీ కన్జ్యూమ్ ఎట్ హోమ్. నేను అమ్మేది నేను తినగలిగిందే అమ్ముతాను, మా ఇంట్లో తినగలిగిందే మేము చేస్తాము, అమ్ముతాము. సో కాబట్టి మేము ఇంట్లో అన్ని తీసుకెళ్ళి తింటాం. టేస్ట్ చేస్తారు? ఎస్, తింటాం, డైలీ యూజ్లో తింటాం. రెగ్యులర్ ఉంటాయి మీ ఐటమ్స్ అన్ని మీ ఇంట్లో ఉంటాయి? మా ఇంట్లో ఉంటాయి, మా కిచెన్లో ఉంటాయి, మా టేబుల్ మీద ఉంటాయి, మేము తింటాము. మేము అన్నీ తింటామండి, అన్నీ తిని మేము కూడా చూస్తాం ఇవన్నీ కూడా. ఒకటి తింటాం, ఒకటి సేఫ్ ఫుడ్ అని చెప్పి, ఇంకోటి టేస్ట్, ఆ సెన్సరీ ఎవాల్యుయేషన్ అంటారు, ఆ టేస్ట్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి కూడా చూచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ బయట కూడా ఉంది సార్, అదొకసారి చూద్దాం. రమేష్ గారు కెరియర్ స్టార్టింగ్ నుంచి సొంతగా ఏదైనా బిజినెస్ చేయాలి, ట్రెడిషనల్గా గుడ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని ఉండింది. జాబు, శాలరీ అంతా బాగానే వస్తుంది, ఎందుకులే అని చెప్పి అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఇంకా 2011లో ఆయన ఇంకా బిజినెస్లోకి వచ్చేస్తాను అని అంటే ఓకే, యాజ్ ఏ ఫ్యామిలీగా మేము ఓకే చెప్పాము. పిల్లలకి అప్పటికి ఇంకా ఇంత తెలియదు బిజినెస్ ఏంటి, జాబ్ ఏంటి అని. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం నాన్న డ్రైవర్ వెళ్ళిపోయాడు, కార్ వెళ్ళిపోయింది, టైం ఏంటో, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంట్లోంచే కూర్చుని వర్క్ చేస్తున్నావు ఏంటి అంటూ ఉన్నారు. ఆయన టెన్షన్లో ఆయన ఉంటూ అదేం పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. వైఫ్గా నాకు కూడా సమ్ టైమ్స్ అనిపించేది, కానీ పిల్లల్ని నేను ఆయన తరపు నుంచి నేను పిల్లల్ని సపోర్ట్ చేసేదాన్ని. ఓకే, ఏదో చేస్తున్నారు, నాన్న బిజీగా ఉన్నారు అని. 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి వచ్చాము, పికిల్స్, పౌడర్స్, స్నాక్స్. అప్పుడు స్ట్రగుల్ ఇంకా ఎక్కువైపోయింది, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము, దాంట్లో మాకు మార్కెటింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తూ కొంచెం మనీ ఏమన్నా తక్కువైనా నేను చెప్పాలంటే నాకు అనిపించేది, అంటే ఆయనకి అది ఆ స్ట్రెస్ కూడా ఎందుకు ఇవ్వటం అని నేను మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు పిల్లలతో కొంచెం అవుతూ ఉండేవి, టైం స్పెండ్ చేయట్లేదు. మా పెద్ద పాప అడిగేది, నాకు జ్వరం అని కూడా తెలియదు అమ్మా నాన్నకి అని చెప్పి. ఒకసారి ఏడ్చేదనమాట, జ్వరం అని కూడా నన్ను అడగట్లేదు నీకు ఎలా ఉంది అని. అంటే ఇంకప్పుడు తను గ్రో అయిన తర్వాత తనకి తెలిసింది ఏంటి బిజినెస్ అనేది.
తన హార్డ్ వర్క్తో నేను కూడా తనకి ప్రొడక్షన్లో హెల్ప్ చేయటానికి, పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను ప్రొడక్షన్కి వెళ్ళటం. బట్ ఇన్ని స్ట్రగుల్స్ చేసినా, ఇంత లాస్ వచ్చినా, మధ్యలో నేను లాసెస్ వస్తున్నాయి వెళ్ళిపోదాం మళ్ళీ వర్క్కి అంటే కూడా ఒప్పుకోలేదు ఆయన. అలాగే ఆ లాసెస్ నుంచి అట్లానే చేస్తూ వస్తున్నారు, అలాగే కంటిన్యూ చేస్తారు. ఈ హ్యాస్ దట్ థింగ్. ఇట్స్ గుడ్. యాజ్ ఎ ఫ్యామిలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇది ప్రయాణం, ఆ ప్రయాణంలో మా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది సార్ రమేష్ గారికి. నేను కాలేజ్లో 20 years ఓల్డ్ ఉన్నప్పుడు డాడీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ అండ్ చాలా పెద్ద పొజిషన్ నుంచి హీ టుక్ దట్ మేజర్ స్టెప్ అనమాట. సడన్గా కొంచెం చేంజెస్ అయితే మాకు కనిపించాయి ఇన్ ద వే దట్ we live in అంత స్టడీ లైఫ్ స్టైల్ నుంచి సంథింగ్ రిస్కీ, సంథింగ్ న్యూ ఇస్ హ్యాపెనింగ్ అని అనిపించింది. రిలేటివ్స్ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ లాగా వచ్చేవి, లైక్ వై ఆర్ యూ గోయింగ్ ఇన్ టు బిజినెస్, ఇద్దరు అమ్మాయిలు అండ్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ ఇంత మంచి కార్పొరేట్ లైఫ్ ఉన్నప్పుడు అని చెప్పి. బట్ పర్సనలీ ఈవెన్ 1 year into the business, అంటే బికాస్ ఆఫ్ హిజ్ ద వే హీ స్పీక్స్, బికాస్ ఆఫ్ హిజ్ థాట్స్, ద వే హీ థింక్స్, మాకైతే ఎప్పుడు ప్రౌడ్గానే ఉండింది ఆన్ హౌ హీస్ డూయింగ్ బిజినెస్. అందరూ డెసిగ్నేషన్ రాస్తారు కదా వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్లో, చాలా ప్రౌడ్గా రాసుకునే వాళ్ళము దట్ హీస్ అ బిజినెస్ మ్యాన్, దట్ హీస్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి. అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఆయన ఏం చేస్తున్నారో తెలియకపోయినా ఆయన విజన్, ఆయన థాట్స్, ద వే హీ థింక్స్ బిగ్ని చూసి నేనైతే ఐ గ్రూ అప్ బీయింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక యాజ్ అ రినౌండ్ బ్రాండ్ ఇన్ని కంట్రీస్లో మేము ఎస్టాబ్లిష్ అయ్యాక ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ దట్ ఆయన ఇంకా అట్లనే ఉంటారు. ఒక ఆంటర్ప్రెన్యూర్ బేసిక్ లెవెల్ నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యారో టుడే ఆల్సో ఆయన బిజినెస్ని అట్లానే అప్రోచ్ చేస్తారు. సో మేము ఆ హంబుల్నెస్ అనేది, ఆ డౌన్ టు ఎర్త్ ఉండేది అనేది ఎవ్రీ డే హీ ఇన్స్పైర్స్ అస్. ఐ థింక్ ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మీ ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ చేసింది. అండ్ టుడే మేము అడల్ట్స్ అయ్యాక నేను మా చెల్లి వీ ఆల్వేస్ సపోర్టెడ్ హిమ్. అండ్ ఆయన బిల్డ్ చేసిన ఈ బ్రాండ్కి ఇంకా ఆయనకి we're forever indebted అండ్ మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఆయనతో. అండ్ వీఆర్ విత్ హిమ్ ఆన్ దిస్ జర్నీ టు డూ మోర్ సక్సెస్ అండ్ మోర్ అచీవ్మెంట్స్. నిఖితా గారు, శ్వేత గారు అయితే ఆన్ స్క్రీన్ రాలేదు, ఆవిడ మెడ్రాస్లో ఉందండి. అండ్ మీ మిస్సెస్ కూడా ఇచ్చారు. పెద్ద పాపకి ఫీవర్ వచ్చినా కూడా అయ్యో డాడీకి తెలియదా నాకు ఫీవర్ వచ్చినటువంటి విషయం అని చెప్పేసి చెప్పారు. అంటే అంత డీప్గా మీరు బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి విషయం చెప్పడం జరిగింది. సింగిల్ పాయింటెడ్ ఫోకస్ అండి, సింగిల్ పాయింటెడ్ ఫోకస్. అంత ఎమోషన్ కూడా అయ్యారు అది చూసినప్పుడు మీరు? ఇట్ వాస్. మన అలవాట్లు, మన ఫోకస్ కంటిన్యూస్గా దాని మీద. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది ప్యాకేజింగ్ అబ్జర్వ్ చేస్తాను. ఆ ఫుడ్ ఎలా ఉంది, ఈ బ్రాండ్ ఎలా ఉంది, అది ఎలా ఉంది. తినడానికి వెళ్ళినా, రెస్టారెంట్లోకి వెళ్ళినా కూర్చొని ఏం చేస్తున్నాడు వీడు చూస్తూ ఉంటాను. లేకపోతే మధ్యాహ్నం ఎవరి ఇంట్లోకి వెళ్ళినా కానీ, మా ఇంట్లో తిన్నా కానీ. సో ఫుడ్ కదండి, హ్యూమన్ బీయింగ్ ఈట్స్ 3 times in a day మినిమం. సో ఐ కీప్ మై అటెన్షన్ ఆల్ ద టైమ్. ఏ ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, ఇతని ప్రిపరేషన్ ఎలా ఉంది. బయట చెప్పుకోలేరు కానీ ఇవాళ ఆన్ స్క్రీన్ వచ్చి మీతో మాట్లాడుతుంటే మీకు అది తెలుస్తుంది. కానీ నాకు కూడా షీ జస్ట్ కెప్ట్ ఇప్పుడే చెప్పడం జరిగింది ఆవిడ. అంటే ఇట్స్ లైక్ నాకేంటంటే ఇట్స్ లైక్ అనదర్ బేబీ ఫర్ మీ ఇన్ ద బిజినెస్. ఈజ్ లైక్ అనదర్ కిడ్. సో మిస్ అయ్యాను బికాస్ ఐ టోల్డ్ యూ నో, ఇంకా రాత్రి పగల్లో కూర్చొని నైట్ 2-3 వరకు కూడా ఇంక ఇదే కూర్చొని చేస్తే కానీ నవ్ ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఏ కంపీటెంట్ టీమ్ అండ్ డెలిగేట్ దెమ్ అండ్ take some time for me. But beginning lo it's single pointed focus. I cannot afford to have many people. I miss ayyamu family support kavalo adini miss ayyanu. ఈ CUS బుక్ షో నుంచి ఏం చెప్తారు సార్ ఫ్యామిలీకి? It's because of their support and some sacrifices. లేకపోతే వాళ్ళు పొద్దుగా రోజు నన్ను పట్టుకొని లాగుతూ ఉంటే నేను అయ్యేవాడిని కాదేమో. సో కొన్నిసార్లు లాగారు, కొన్నిసార్లు న్యూట్రల్గా ఉన్నారు, కొన్నిసార్లు సపోర్ట్ చేశారు, అన్నీ జరిగినాయి కదా. అదే ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, ఎందుకు ఈ గోలంతా డబ్బులన్నీ పోతున్నాయి, లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఇదంతా ఎందుకు, కార్పొరేట్ గ్రేట్ లైఫ్ అని చెప్పి. సో అది జరిగింది. అట్లానే వెన్ థింగ్స్ ఆర్ కమింగ్ గుడ్ దే ఆర్ సపోర్టింగ్ అండ్ ఆల్ దట్. నేను చెప్తాల్సింది ఏంటంటే బట్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టెడ్. మై డాటర్ దట్ వే సపోర్టెడ్. ఒకసారి అనుకుంది అంతేగాని బట్ అది ఇప్పుడు ఈ రోజు నేను చెప్పట్లేదు కదా, నువ్వు చేయలేదు అని చెప్పేసి. జస్ట్ ఆ రోజున అలా మింగేశారు దాన్ని, ఆ బాధను కూడా మింగేశారు. మా ఫాదర్ పట్టించుకోలేదు అని చెప్పేసి. బట్ ఈ కాజ్ కోసం అని చెప్పి వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు. సో ఈ వాజ్ ఫర్ ఎ బిగ్గర్ గోల్. సో మిస్ అవుతాము, ఈ జర్నీలో మిస్ అవుతాము ఇలాంటివి కొన్ని. శ్వేత తెలుగు ఫుడ్స్ అంటే మీ అమ్మాయి పేరు ఎందుకు పెట్టాలని అనిపించింది మీకు? అదేంటంటే ఇప్పుడు వీ వాంట్ టు యాడ్ సమ్ మోర్ ఇండియన్ రేంజ్.
సౌత్ ఇండియన్ రేంజ్. సో తెలుగు క్విజిన్ రిప్రజెంట్ చేస్తూనే ఇంకేమైనా సౌత్ ఇండియన్ ఎక్స్క్లూసివ్లీ ఫస్ట్లో ఓన్లీ తెలుగు క్విజిన్ స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇంకేమైనా కొన్ని యాడ్ చేయాలంటే కనుక ద బ్రాండ్ హ్యాస్ టు బి లిటిల్ బ్రాడర్ అని చెప్పి ఇంకా కామన్ నేమ్ లాగా మా అమ్మాయి నేమ్ పెట్టాము. గ్రేట్. ఇన్ ఫ్యూచర్ వీ మే యాడ్ సమ్ మోర్ సౌత్ ఇండియన్ రేంజ్ కదా. రియల్లీ గ్రేట్ జర్నీ అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే నాకు చాలా ప్రౌడ్గా కూడా ఉంది. తిరువురు పక్కనే విసనపేట, మీకు నాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. అసలు మీరు విసనపేట అనేటువంటి విషయం మీరు వచ్చి నాకు చెప్పేంత వరకు కూడా తెలియదు. అవును, అద్భుతమైనటువంటి నాకు తెలియదు. యూ ఆల్సో అట్ యంగ్ ఏజ్ యూ బికమ్ ద టాప్ మోస్ట్ కార్పొరేట్ లీడర్ అయ్యారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. అదే నేను చదువుకొని ఈ యంగ్ ఏజ్లో యు ఆర్ లీడింగ్ వన్ డివిజన్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ఐమ్ రియలీ హ్యాపీ. ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి, ఎక్స్పోర్ట్ ఆర్ జనరల్ బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వన్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఇంటెంట్. డోంట్ గో ఆఫ్టర్ ద మనీ, డోంట్ హ్యావ్ ద మనీ గోల్స్. యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంటెంట్ ఆఫ్ వాట్ యూ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఏ డిఫరెంట్ ప్రోడక్ట్, ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్స్, ఐ వాంట్ టు గివ్ ద సర్వీస్ అని చెప్పి ఒక ఆ సర్వీస్ గోలో ప్రోడక్ట్ గోలో పెట్టుకోండి. అండ్ ఆల్సో రియలైజ్ దట్ it's not alone your knowledge which is going to make you successful. There is a universal energy, the energy which is there within you. They will also help you provided your intent is pure and strong. అక్కడి నుంచి కూడా హెల్ప్ అవుతుంది. నీకు కింద పడ్డప్పుడు నేనే లగాలని కాదు, యూనివర్సల్ ఎనర్జీ ఆల్సో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ మీ అని ఆ ధైర్యం ఆ సపోర్ట్తో ముందుకెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. తర్వాత డోంట్ టార్చర్ యువర్ సెల్ఫ్ విత్ ద షార్ట్ టర్మ్ మనీ గోల్స్. షార్ట్ టర్మ్ మనీ కోసం ఇన్ని కోట్లు చేయాలి, ఎంత ఇన్ని వెళ్తే సఫరింగ్ ఈజ్ గ్యారంటీడ్ అండి. సో యూ గో ఆఫ్టర్ యువర్ ప్యాషన్, యూ గో ఆఫ్టర్ వాట్ యూ లైక్ విత్ ఫియర్లెస్లీ, కరేజ్లీ, జస్ట్ వాక్, కీప్ వాకింగ్, కీప్ టెల్లింగ్. యువర్ సెల్ఫ్ టాక్ హ్యాస్ టు బి పాజిటివ్. సెల్ఫ్ టాక్ అంటే మన మైండ్లో నడుస్తూ ఉంటుంది, నేను ఇది చేయగలనా, ఇది చేయలేనా, అది పోద్దా, ఇది పోద్దా అని. ఎప్పుడు ఇట్ హ్యాస్ టు బి సీ దట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ ఎంకరేజింగ్ అండ్ పాజిటివ్. మీ ఇంటర్నల్ టాక్ ఎవరికి కనపడదు. నో డాక్టర్, నో ఫ్రెండ్, నో మదర్, నో వైఫ్ కెన్ మేక్ యూ అవుట్. Your talk only you know it what the hell is going on. That has to be very positive. నేను సాధించగలను, ఐ మే ఎనీథింగ్ పాసిబుల్ ఎనర్జీ, ఐ కెన్ అచీవ్ ఇట్. ఒకసారి కింద పడినా అనుకున్నా కదా పడిపోయాను, నో, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. పడితే ఈవెన్ టెస్ట్ ఉంటుంది అంతా. యూనివర్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఈజీలీ, బట్ యూ విల్ గెట్ ఇట్ ఈజీలీ ఆల్సో. ప్రొవైడ్ యూ స్టాండ్ ఫియర్లెస్లీ విత్ కరేజ్. రియలైజ్ హూ యూ ఆర్. యూ ఆర్ అవుట్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంతేగాని మీ లిమిటెడ్ మైండ్తో మాకు అంత డబ్బులు లేవు, మా బ్యాక్గ్రౌండ్ ఇది కాదు, నా చదువు ఇది కాదు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ థింగ్స్. వాటిని పెద్దగా చేసుకొని వాటిని మనం లిమిటేషన్స్లో పెట్టుకుంటున్నాము. అవన్నీ వదిలేసేసి ఐ ఆమ్ అవుట్ ఆఫ్ మీ, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని వెళ్ళాలి. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ సార్ మీరు. ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలో చదివాను. 7th ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. అక్కడ నుంచి పట్టుకుని అమ్మో ఇది. అప్పుడు సినిమాలు చూసేవాడిని బాగా. 7th వరకు మనకి ఏం లేదు, సినిమా చూడటం. విసనపేటనా సార్? లేదు, విసనపేటలో పుట్టాను కానీ పెరిగిందంతా సత్తుపల్లి. సత్తుపల్లి కమాండ్ డిస్ట్రిక్ట్లో అక్కడ చదువుకున్నాను నేను. ఇంకా సినిమాలు చూడటం, ఆడుకోవడం తప్ప మన చదువు ఏం లేదు. 7th ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు వచ్చింది, మ్యాన్ జీవితంలో మనం వి ఓన్లీ హ్యావ్ టు ఎక్సెల్. నీకు అక్కడ కూర్చొని సినిమాలు పక్కన పెట్టి చదవటం మొదలేశాను. ఐ బికేమ్ కాలేజ్ టాప్ అండ్ ఇంటర్మీడియట్ 10th ఫస్ట్ క్లాస్, ఇంకా అవన్నీ జరిగినాయి. నేను చదివిందని తెలుగు మీడియం. ఇంకా ఆ తర్వాత చూడండి ఎంత నేర్చుకున్నాము ఇంగ్లీష్లో. వి బికేమ్ ప్రొఫిషియెంట్. సో మీరందరూ కూడా వీడియో చూసిన తర్వాత నేర్చుకోవాల్సింది అదే. ఇంటర్మీడియట్లో కూడా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కోయంబత్తూర్ అయిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏం తెలియదు. 2 తెలుసు నాకు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ రమేష్. ఇంకా ఆ తర్వాత నన్ను అడిగితే వచ్చేది కాదు, ఇంకా రాదు, ఇంగ్లీష్ రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అవుట్ ఆఫ్ దిస్ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీవన్ నేను ఒక్కడే కాదు, అందరూ, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఇట్స్ పాసిబుల్. నో డౌట్. గ్రేట్ జర్నీ సార్. Thank you so much for the time. Thank you so much for bringing out this out of me. And I really hats off to you. The CEO's book మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎంటైర్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? అంటే it gives some kind of inspiration to many people who have the doubts, can and cannot, am I able, I am not able, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కొంచెం వాళ్ళకి నివృత్తి అవుతాయి. సో ప్రాబ్లీ వాట్ ఎవర్ బిగ్ గోల్ ఆర్ స్మాల్ గోల్ they set, they can take few steps. A lot of people will take inspiration out of these things. So thank you so much for creating this platform. Many more successful leaders from different walks of life can come and share with you and inspire the people, because not many positive stories are circulated around in this world. So you are one of them. So I really appreciate. Thank you so much. Thank you, Anna.
సో ఫీడ్బ్యాక్ మీరు బుక్లో రాస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడే రాయమంటారా? ఇప్పుడే రాయండి ఇట్ ఈస్ డన్. ఎస్. ఓకే. సో ఓవరాల్గా రమేష్ గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇది. సో బెస్ట్ బయటికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ. అండ్ ఈ ప్లాట్ఫామ్ చాలామందికి ఉపయోగపడుతుంది. స్టార్టప్ ఎవరైతే పెట్టుకున్న ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బయోగ్రఫీస్ ఏవైతే ఉంటాయో, స్ట్రగ్లింగ్స్ కానివ్వండి, ఏదున్నా సరే సో చాలామందికి హెల్ప్ అవుతుంది అనేటువంటి దాంతో పెట్టడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. శ్వేత తెలుగు ఫుడ్స్ ఇంకా ది బెస్ట్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.